BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానా తెల్ల. సైబరాబాద్ మొక్క హట్ అయ్యింది ఇందుకే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన సైబరాబాద్ మొక్క విడుదల రజని ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా పొందారు. జగన్ మెప్పు పొందడం కోసం ఏ నోటితో అయితే చంద్రబాబుని కీర్తించారో అదే నోటితో చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. రాజకీయ ఊసరవెల్లితనానికి నిఖార్సైన నిదర్శనంగా తెలుగు ప్రజల దృష్టిలో నిలిచారు. ఈ సైబరాబాద్ మొక్క విడుదల రజని మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టి ఈ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ స్థానం నుంచి పోటీ చేశారు. గుంటూరు వెస్ట్ ఓటర్లు ఈమె వేస్ట్ అని డిసైడ్ చేసి ఓడించారు. అప్పట్లో జగన్కి అంత చెక్క భజన చేసిన రజని ఇప్పుడు పార్టీ మారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జగన్ పార్టీ ఇక కోలుకునే అవకాశం ఎంత మాత్రం లేదు కాబట్టి మునిగిపోయే ఈ పడవలో ప్రయాణం చేయడం కంటే సేఫ్గా తప్పించుకునే ప్లాన్లో విడుదల రజని ఉన్నారు. ఈమె పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకోవడానికి ప్రధాన కారణం రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడం కంటే జగన్ కాంపౌండ్ లో తనకు జరిగిన అవమానమే అని తెలుస్తోంది. జగన్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఎన్నికలలో ఓడిపోయిన తన పార్టీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీస్కి పిలిపించారు. అక్కడికి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు విడుదల రజని కూడా వెళ్లారు. ఇక్కడ ఓడిపోయిన మిగతా వారితో పాటు విడుదల రజనీకి కూడా ఘోర అవమానం జరిగింది. జగన్ తో భేటీ సమయంలో జగన్ రాజాలాగా కుర్చీలో కూర్చుని ఉంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆయన ముందు కూర్చున్నారు. విడుదల రజనీతో పాటు చాలా మంది జగన్ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నారు. అందరితో పాటు చేతులు కట్టుకుని జగన్ ముందు నిల్చున్న విడుదల రజనీ ఫోటో బయటికి వచ్చింది. అక్కడ తనకు జగన్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఆమెలో ఆవేదన పెంచినట్లు తెలుస్తోంది. జగన్ పిలిచిన వాళ్లే మీటింగ్కి వస్తారు. పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టడానికి పెద్ద హాల్, బోలెడన్ని కుర్చీలు కూడా ఉన్నాయి. ఎంతమంది వస్తారో జగన్కి తెలుసు కాబట్టి ఈ మీటింగ్ ఏదో వాటిలో పెట్టకుండా ఒక ఇరుకు గదిలో పెట్టి అందరినీ నిల్చోబెట్టే జగన్ మాట్లాడి పంపించేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ల మీద ఉన్న గౌరవం ఎలా ఉంటుందో, ఓడిన వాళ్ల మీద గౌరవం ఎలా ఉంటుందో జగన్ ఈ మీటింగ్లో చెప్పకనే చెప్పారు. అప్పటి వరకు మంత్రులుగా బిల్డప్గా ఉన్నవారు ఒక్కసారిగా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఎంత అవమానంగా ఉంటుందో ఊహించండి. విడుదల రజని అలా అవమానంగా ఫీల్ అయ్యారు. ఊసరవెల్లిలాగా మాట మార్చినందుకు జనం విడుదల రజనీని సైబరాబాద్ మొక్క అని ఎగతాళిగా మాట్లాడతారు. కానీ ఆమె స్థాయి ఆమెకు ఉంది. ఆర్థికంగా ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాంటి వ్యక్తి జగన్ ముందు కూర్చునే అవకాశం కూడా లేకుండా చేతులు కట్టుకుని నిల్చోవలసి రావడం ఆమెను చాలా బాధించినట్లు సమాచారం. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా తాను అలా చేతులు కట్టుకొని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా నిల్చున్న ఫోటోలు బయటికి రావడం కూడా ఆమెను బాగా హర్ట్ చేసినట్లు సమాచారం. వంకలేనమ్మకి డొంక దొరికినట్లు జగన్ పార్టీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సాకులా దొరికింది. ఆమె కుటుంబం కూడా ఇంత అవమానించిన ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఇప్పుడు విడుదల రజని పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంటే మన సైబరాబాద్ మొక్క త్వరలో మరో పార్టీ అధ్యక్షుడికి భజన చేయడం చూసే అవకాశం తెలుగు ప్రజలకు లభించబోతోందన్నమాట.